వెల్కమ్ టు సరినా న్యూస్. నేను మీ సాయిరిష్ట. సత్తెనపల్లి మండల స్థాయిలో 8, 9వ తేదీలలో పాఠశాల విద్యార్థులకు డిబేట్ వ్యాసరచన పోటీలు. ప్రతి పాఠశాల నుంచి కూడా వక్తృత్వంలో 2, వ్యాసరచనలో 2 విద్యార్థులను ఎన్నిక చేసి మండల స్థాయికి పంపించాల్సి ఉంటుంది. 8వ తారీఖున పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి 9వ తారీఖు మండల స్థాయిలో జరిగేటువంటి పోటీలకి విద్యార్థుల్ని పంపించవలసి ఉంటుంది. అంశం అనేది డాక్టర్ కోటెల శివప్రసాద్ గారి యొక్క కృషి, నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సత్తెనపల్లి నియోజకవర్గం యొక్క పాత్ర, డాక్టర్ కోటెల శివప్రసాద్ గారి యొక్క కృషి, దీన్ని బేస్ చేసుకొని గ్రామ స్థాయిలో అభివృద్ధి ఎట్లా ఉంది, మండల స్థాయిలో అభివృద్ధి ఎట్లా ఉంది, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి ఎట్లా ఉంది అనే అంశాలని పోటీలో అంశాలుగా తీసుకోవాల్సి ఉంటుంది. పాఠశాల స్థాయిలో పెట్టేటువంటి పోటీలకి గ్రామ స్థాయి అభివృద్ధిని పిల్లల్లో ఏ విధంగా ఉందనేది అవగాహన కల్పించడం కోసం పరీక్షించవలసి ఉంటుంది. అంటే ఆ గ్రామంలో అభివృద్ధి అనేది ఏ విధంగా జరిగింది, గత ఈ 4 సంవత్సరాల కాలంలో అభివృద్ధి ఏ విధంగా జరిగిన అంశాన్ని పిల్లలకి ఉపాధ్యాయులు ముందుగానే చెప్పేసి వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళని మోటివేట్ చేసి ఈ పోటీలకి సిద్ధపరచవలసిందిగా కోరుతున్నాం. 8వ తారీఖు పాఠశాల స్థాయిలో జరిగేటువంటి విద్యార్థుల్లో ఎన్నికైనటువంటి వాళ్ళలో 4 మండల స్థాయిలోకి తీసుకురావాల్సి ఉంటుంది. మండల స్థాయిలో 9వ తారీఖు జరుగుతుంది. 11వ తేదీన నియోజకవర్గ స్థాయిలో సత్తెనపల్లిలో జరిగేటువంటి కార్యక్రమంలో గౌరవ స్పీకర్ గారి చేతుల మీదుగా వారికి బహుమతి ప్రదానం అనేది ఇవ్వబడుతుంది. పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా బహుమానం అనేది ఉంటుంది. అంటే పాల్గొన్నంటే పాఠశాల స్థాయిలో మొదటి 2 స్థానాల్లో వచ్చినటువంటి విద్యార్థులకి అందరికి కూడా బహుమానం కూడా ఇక్కడ ఇవ్వబడుతుంది. వారందరూ కూడా 11వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీలకు వేదిక సత్తెనపల్లిలో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిర్. ఈ పోటీల యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో వ్యాసరచన అంటే రైటింగ్ స్కిల్స్, మరి వొకాబులరీ స్కిల్స్ పెంచడం, మరి సామాజిక స్పృహని పెంచడం అన్నమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అంశాలన్నింటినీ కూడా ఉపాధ్యాయులు విద్యార్థులకు నేర్పి తద్వారా వాళ్ళలో ఈ నైపుణ్యాలు అభివృద్ధి చెందే విధంగా చూస్తారని చెప్పేసి ఆశిస్తూ ప్రతి పాఠశాల నుంచి తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా కోరడం అయింది. సత్తెనపల్లి మండలం కంకనాలపల్లి గ్రామంలో జన్మభూమి మా ఊరి కార్యక్రమంలో పాల్గొన్న ఎండిఓ, ఎంఈఓ, ఎంపీటీసీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి ఈ జన్మభూమి సభలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని వినిపించమని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.